ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. సింహరాశి వారికి మే 16, 17, 18 తేదీలలో భారీ ధనయోగం రాబోతుంది. కానీ ఈ యొక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే మాత్రం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. 9908806652 వారి యొక్క సెల్ నంబర్ వచ్చేసి ఇదే. తెలుగులో నోట్ చేసుకోండి. 9908806652. భార్యాభర్తల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, డబ్బు సంబంధించిన సమస్యలు, గ్రహ దోషాలు, భూమి వాస్తు సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. నమ్మకంతో సంప్రదించండి. మీకుండే అనేక రకాల సమస్యలను తొలగించుకోండి. డబ్బు మాత్రం అస్సలు మీ ఇంట్లో నిలవదు. ఈ వీడియోను దయచేసి అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే ఒక చిన్న విషయం కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న ఒక వస్తువు కారణంగా ఎంత డబ్బు వచ్చినా నిలవకపోవచ్చు. చాలామంది ఈ తప్పు తెలియకే సంవత్సరాల తరబడి కష్టాలు పడుతున్నారు. మే 16 తర్వాత సింహరాశి వారి జాతకంలో భారీ ధనయోగం ప్రారంభం కాబోతుంది. కానీ అదే సమయంలో ఒక భయంకరమైన నెగటివ్ ఎనర్జీ మీ అదృష్టాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు ఆ వస్తువు ఏమిటి? ఎందుకు అది లక్ష్మీ కటాక్షాన్ని దూరం చేస్తుంది? ఈ 4 రోజులు ఎందుకు అంత ప్రమాదకరం? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ 4 రోజులు మీ జీవితంలో భారీ మార్పులకు నాంది పలకబోతున్నాయి. కొంతమందికి అనుకోని ధనయోగం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి రావచ్చు. ఉద్యోగంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వార్త రావచ్చు. వ్యాపారంలో ఆగిపోయిన ఒప్పందాలు ఒక్కసారిగా కుదిరే అవకాశం ఉంటుంది. కానీ ఇదే సమయంలో ఒక భయంకరమైన రహస్యం కూడా దాగి ఉంది. మీ ఇంట్లో ఉన్న ఒక వస్తువు కారణంగా ఈ మొత్తం అదృష్టం ఆగిపోయే ప్రమాదం ఉంది. ఎంత డబ్బు వచ్చినా చేతిలో నిలవదు. సంపాదించింది మొత్తం అనవసర ఖర్చులు, అనారోగ్యాలు, గొడవలు, అప్పుల రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. అందుకే ఈరోజు చెప్పబోయే ఈ విషయాన్ని చివరి వరకు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది కేవలం జ్యోతిష విశ్లేషణ మాత్రమే కాదు, మీ ఇంట్లో జరుగుతున్న శక్తుల గురించి ఒక గంభీరమైనటువంటి హెచ్చరిక. వీడియో ప్రారంభించే ముందు చిన్న రిక్వెస్ట్ మిత్రులారా, మీరు సింహరాశి వారైతే కామెంట్లో జై బుధదేవ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే వెంటనే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష విశ్లేషణ ప్రతిరోజు చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే చివరిలో మేము చెప్పబోయే ఒక చిన్న పరిహారం కూడా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని కూడా చాలా వరకు తగ్గించగలదు. అందుకే మధ్యలో వదిలిపెట్టకుండా చివరి వరకు చూడండి. మిత్రులారా, సింహరాశి అనేది ఒక గొప్ప రాశి అని చెప్పుకోవచ్చు. మీరు మాట్లాడే తీరు, చురుకుదనం, డబ్బు నిర్వహణకు కారకుడు. అందుకే సాధారణంగా సింహరాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ₹1 ఖర్చు పెట్టాల్సి వచ్చినా 10 సార్లు ఆలోచిస్తారు. ఎవరికి మాటిచ్చినా వెంటనే నమ్మరు. ఎవరి మాటను కూడా వెంటనే తీసుకోరు. పనిలో క్రమశిక్షణ, మాటల స్పష్టత, ఆలోచనల లెక్కలు, జీవితంలో స్థిరత్వం వీరికి సహజ గుణాలు. కానీ గత కొన్ని నెలలుగా చాలామంది సింహరాశి వారు ఒక విచిత్రమైన పరిస్థితిని అయితే ఎదుర్కొంటున్నారు. ఎంత కష్టపడిన ఫలితం రావడం లేదనే భావన, ఎంత సంపాదించిన డబ్బు నిలవడం లేదనే బాధ. ఒక పని సెట్ అవుతుందనుకుంటే మరొక సమస్య ఎదురవుతుంది. కొందరికి కుటుంబ సమస్యలు పెరిగాయి, మరికొందరికి అప్పుల బాధలు పెరిగాయి, ఇంకొందరికి మానసిక ఒత్తిడి, భయం, అనుమానాలు, అసహనం పెరిగాయి. ముఖ్యంగా ఎందుకో ఏదో బాగాలేదు అనే ఫీలింగ్ చాలామందిని వెంటాడుతుంది. కారణం అర్థం కాక లోపల ఆందోళన పెరుగుతుంది. ఇప్పుడు జ్యోతిష్యపరంగా చూస్తే మే 16 తర్వాత సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సింహరాశి వారు వృషభం భాగ్యస్థానం, అంటే అదృష్ట ద్వారం నెమ్మదిగా తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. ఇన్నాళ్ళు మీరు ఎదుర్కొన్న కష్టాలకు ఫలితం రావడం మొదలయ్యే సమయం అయితే ఇదే అని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి గుర్తింపు వస్తుంది. మీ పనిని గమనించని వారు కూడా ఈసారి మీ విలువను అర్థం చేసుకుంటారు. చాలా కాలంగా ఆగిపోయిన ఇంక్రిమెంట్, ప్రమోషన్, బకాయిలు, ప్రోత్సాహాలు రావచ్చు. వ్యాపారస్తులకు
కొత్త అవకాశాలు వస్తాయి. పాత క్లయింట్లు తిరిగి సంప్రదించే అవకాశం కూడా ఉంటుంది. ఎవరో ఒకరు మీకు సహాయం చేసే పరిస్థితి వస్తుంది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. పెళ్లి, నిశ్చితార్థం, గృహప్రవేశం, భూమి విషయాలు, ఒప్పందాలు వంటి అంశాలు కదిలే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద చూస్తే ఇది మంచి కాలం మీకు. కానీ అక్కడ ఒక పెద్ద మలుపు ఉంది మిత్రులారా. గ్రహాలు అనుకూలంగా ఉన్నా ఇంట్లో ఉండే ప్రతికూలత శక్తి మీ అదృష్టాన్ని అడ్డుకునే ప్రమాదం ఉంది. ఈ ఒక్క పాయింట్ను చాలామంది సీరియస్గా తీసుకోరు. గ్రహాలు బాగుంటే చాలు అనుకుంటారు. కానీ శాస్త్రం, వాస్తు, అనుభవం మూడు కూడా ఒకే విషయాన్ని చెబుతున్నాయి. ఇంట్లో పేరుకుపోయిన మురికి, పాడైన వస్తువులు, విరిగిపోయిన వస్తువులు, శక్తి కోల్పోయిన వస్తువులు మీ అదృష్ట ప్రవాహాన్ని అడ్డుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశి వారు సున్నితమైన గ్రహ ప్రభావానికి పడేవారు. అందుకే వీరికి ఇంట్లోని వస్తువుల ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న విషయం ఒక్కటే, అసలు ఆ వస్తువు ఏమిటి? మిత్రులారా, మీ ఇంట్లో పగిలిపోయిన అద్దాలు, ఆగిపోయిన గడియారాలు, పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులు, పగులుకు రాచిన దేవుని ఫోటోలు, విరిగిన విగ్రహాలు, ఎండిపోయిన మొక్కలు, సంవత్సరాలుగా మూలపడేసిన పాడైన వస్తువులు ఉంటే వెంటనే జాగ్రత్త పడాలి. జ్యోతిష్య మరియు వాస్తు సంప్రదాయాల ప్రకారం ఇవి ఇంట్లో నెగటివ్ ఎనర్జీని నిల్వ చేస్తాయి. కాబట్టి ముఖ్యంగా పగిలిన అద్దం ఇంట్లో ఉండడం చాలా అశుభంగా భావిస్తారు. ఎందుకంటే అద్దం అనేది కేవలం ముఖం చూపే వస్తువు కాదు, అది ఇంట్లోని శక్తిని ప్రతిబింబించే చిహ్నంగా భావిస్తారు. అది పగిలి ఉంటే కుటుంబంలో కూడా చీలికలు, ఆర్థిక ఒత్తిడులు, అనుకోని విభేదాలు, లేనిపోని బాధలు పెరుగుతాయని పెద్దలు చెబుతుంటారు. అలాగే ఆగిపోయిన గడియారం కాలం ఆగిపోయిన సూచికలా భావిస్తారు. పనిచేయని గడియారం ఇంట్లో వేలాడుతూ ఉంటే ఆ ఇంట్లో ఉన్నవారి పనులు కూడా ఆగిపోతాయని, పురోగతి ఆలస్యమవుతుందని అంటారు. ఫ్రెండ్స్, ఈ ఒక్క విషయం చాలా గట్టిగా గుర్తుంచుకోండి. ఇప్పుడే మీ ఇంట్లో ఈ వస్తువులో ఏదైనా కనిపిస్తే వీడియో ఆపి వెంటనే బయటకు తీసేయండి. లేదంటే మీ 18 తర్వాత పరిస్థితి మీ చేతికి అందకుండా పోవచ్చు. చిన్న విషయం అని మీరు వదిలేస్తే అదే మీ ఇంట్లో ధన నష్టం, మానసిక ఆందోళన, కుటుంబ కలహాలకు మూల కారణం కావచ్చు. అదేవిధంగా సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అలాగే మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.